వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలో కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఏసీబీ కూడా ఆయనను హాజరు కావాలని చెప్పడం అనేది తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఆయన కేటీఆర్ అక్కడ ఏసీబీ ఆఫీస్కి వస్తే ఎందుకు రిటర్న్ రావాల్సి వచ్చిందో అనే అంశాలపైన ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ సీనియర్ అడ్వకేట్ సోమభరత్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈరోజు కేటీఆర్ అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్ నుంచి రావాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనకకు రాలేదండి, పంపించారు. ఏసీబీ వాళ్ళే తనని లోపలికి రానియలేదు, నోటీస్ ఇచ్చారు. 3-4 రోజుల కింద నోటీస్ ఇచ్చారు. 6వ తారీఖు నాడు అపియర్ కావాలి అని చెప్పి టైం కూడా పెట్టి ఇచ్చారు. ఆ టైం కన్నా ముందే ఏసీబీ ఆఫీస్కి కేటీ రామారావు గారు, వారితో పాటు నేను, నా సహచర అడ్వకేట్లు, మొత్తము డ్రైవర్తో కలిపి 5గురము వెళ్ళాము. ఆ లేన్ ఉంటుంది, ఏది ఆ ఏసీబీ ఆఫీస్కి ఎంటర్ అయ్యే ఒక సందు ఉంటుంది. ఆ సందులోకి ఎంటర్ అవుతున్న సందర్భంలోనే వాళ్ళు బ్యారికేడ్లు పెట్టి ఆపేశారు. ఆపితే ఎందుకు ఆపుతున్నారు అనేది న్యాచురల్ క్వశ్చన్. అది లేదు, మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు, మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి అని. అడ్వకేట్లను తీసుకురాకపోతే, అడ్వకేట్ అనేది నాకు హక్కు, అది ఫండమెంటల్ రైట్. అది కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసిన ఫండమెంటల్ రైట్ని మీరు ఎట్లా కాదని అంటారు? రైట్ టు డిఫెన్స్ ఉన్నది, రైట్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, రైట్ టు ఫెయిర్ ట్రయల్ ఉంది. దాంట్లో భాగంగానే నేను తెచ్చుకున్నాను. దానికి ఒక కారణం ఉంది, నేపథ్యం ఉందని కూడా, ఆ నేపథ్యాన్ని కూడా కేటీఆర్ గారు వివరించారు. ఆ నేపథ్యం ఏంటంటే, ఈ మధ్యకాలంలో అనేక మంది మీద, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒక పద్ధతి లేకుండా బేస్లెస్గా చాలా కేసులు పెట్టేసేసి అర్ధరాత్రులు అరెస్ట్ చేయడము, లుకౌట్ నోటీసులు తీసుకొచ్చుకోవడము. అందులో అసలు ఇండియాలో ఉన్నప్పుడే అరెస్ట్ చేసేదానికన్నా నోటీస్ ఇచ్చి కోర్టుకు అటెండ్ కమ్మని చెప్పే కేసులలో 7 years లోపల ఉన్న కేసులను అరెస్ట్ చేయకూడదు సామాన్యంగా అనేది చట్టమే ఉన్నది. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పినారు, సెక్షన్ 35(3) BNSS. అట్లనే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు, తర్వాత బాడీలీ ఇంజురీస్, అంటే వాళ్ళకి శరీరంలో రక్తగాయాలు అయినా కానీ వాటికి సంబంధించిన కేసులు నమోదు చేసేసి వాటిని పక్కకు పడేసేయడము, దానికి బాధ్యులైన వాళ్ళని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కోర్టులో కార్వాయి నడిపించే కార్యక్రమం ఏదైతుందో అది చేయకపోవడము. ఆ తర్వాత ఇప్పుడు కొల్లాపూర్ లాంటి ప్లేస్లో ఒక మర్డర్ జరిగింది, బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారని. ఇంత మటుకు దాదాపుగా ఏడాది కావస్తుంది, దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోవడము. అంటే ఇదంతా ఏం సూచిస్తుంది అని అంటే, పోలీస్ వ్యవస్థ అనేది ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అనేది తెలుస్తుంది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఇంకోటి బాగా పెద్దగా జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, లగచర్ల ఇన్సిడెంట్. లగచర్లలో చట్ట విరుద్ధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే దానికోసం ప్రయత్నం చేశారు. ఒక ప్రైవేట్ పార్టీకి ల్యాండ్ కట్టబెట్టే దానికోసము, ఇండస్ట్రీ పెట్టేదానికోసము ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చే సందర్భంలో 80% మంది ల్యాండ్ ఎవరిదైతే పోతుందో వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఆ కన్సెంట్ తీసుకోకుండా దానికి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. వాళ్ళంతా పేద ట్రైబల్స్, వాళ్ళందరూ పోయి అనేక సందర్భాలలో వాళ్ళు విజ్ఞప్తులు చేసుకున్నారు, వాటిని పట్టించుకోలేదు. బలవంతంగా చేసే సందర్భంలో కొంత గలాట జరిగింది. వాళ్ళకి జీవనోపాధి పోతున్న క్రమంలో వాళ్ళ బాధని వ్యక్తపరచుకునే క్రమంలో ఆవేశపడిన సందర్భం మనం చూసాం. అయితే దాన్ని ఒక మానవత్వంతోనున్న దృక్పథంతో చూడకుండా వారిని కొట్టి విపరీతంగా కేసులు పెట్టేసేసేసి వాళ్ళని విపరీతంగా ఫిజికల్గా వాళ్ళని అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసి వాళ్ళ ఆడవారితోని బీభత్సంగా వికృత చేష్టలు చేసి, అవన్నీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ ఉమెన్ రైట్ కమిషన్కి వాళ్ళు వచ్చారు. వాళ్ళు
పరిశీలన చేశారు, స్టేట్మెంట్లు తీసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమన్నా దొంగల డకాయిట్లా వాళ్ళకి ఒక అతనికి అందులో ఉన్న అక్యూజ్డ్ ఒక అతనికి ఈ మధ్య అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే హాస్పిటల్కి తీసుకుపోయే క్రమంలో చైన్లు వేసుకొని బేడీలు తర్వాత పెద్ద పెద్ద ఇనుప చైన్లు వేసుకొని అతన్ని తీసుకొని పోయినారు. ఇదంతా కూడా ఇది చట్టబద్ధంగా జరగట్లేదు. పోలీసులు కూడా ఇదివరకు ఎన్నడూ చేయలేదు. ఇవాళ చేస్తున్నారు అంటే దానికి ఎక్కడి నుంచో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అనేది అనిపిస్తుంది. అట్లనే అందులో పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తీరు, ఆయనని వాకింగ్ పోయిన వ్యక్తిని అట్లా ఒక 10-15 మంది అదేంది ప్లెయిన్ క్లోత్స్లో అంటే మామూలు సివిల్ డ్రెస్లోకి వచ్చి వాళ్ళు పోలీసులా తెలియదు, లేకపోతే రౌడీలా తెలియదు, గుండాలా తెలియదు, అట్లా గుంజుకొని పోయి కారులో ఇసిరేసినారు. ఈ దేశంలో రోజు రోజుకి ప్రజల యొక్క హక్కులు సుప్రీంకోర్టు ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో తర్వాత న్యాయబద్ధంగా నిర్వచిస్తూ వచ్చింది. ఆ నిర్వచనంలో భాగంగానే అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎందుకు అరెస్ట్ అవుతున్నామో తెలియదు. అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో ఉండాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆడ మనిషి దొరుకుతాడనే పోయినారు కదా, మరి డ్రెస్ వేసుకొని పోతే పారిపోతాడు ఆయన ఏమన్నా? తీసుకొని పోయి ఒక కారులో ఇసిరేసి ఆ తర్వాత అతన్ని వికారాబాద్ తీసుకుపోయి అక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పెట్టి అతన్ని కనీసం ఒక్క వ్యక్తి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అతన్ని ప్రశ్నించింది లేదు. వాళ్ళు ఇష్టం ఉన్నది రాసుకొని అందులో నేను ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నా, నేనే చేయించిన, తర్వాత దీని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారు అని వాళ్ళే రాసేసి ఈయన కన్ఫెషన్ ఇచ్చినట్టుగా తీసుకుపోయి కోర్టులో పడేసి తెల్లారి ఆయన ఇట్లా జరిగిందని ఇట్లా రాసినారు, కన్ఫెషన్ అని రాసినారని తెలుసుకొని ఆయన ఏం చేసినాడు, కోర్టుకి ఒక అఫిడవిట్ పంపించినాడు. నేను అట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు, నన్ను అసలు ఎవరు వచ్చి అడగలేదు. సో ఇదేంటంటే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు అనేది కనిపిస్తూ ఉంది. వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. తర్వాత ఇవాళ కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చు, అట్లాంటిది ఏదైనా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి కేటీఆర్ గారు అడ్వకేట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అడ్వకేట్ మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేసినారు. మీరు చిన్న యాజ్ ఏ క్లయింట్ ఇన్స్ట్రక్ట్ చేసినాడు, మేము పోయినాం. దాంట్లో ఏం అభ్యంతరం ఉంటుందండి? ఆర్టికల్ 21 ఉంది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ టు గెట్ డిఫెండెడ్. తర్వాత ఫెయిర్గా ట్రయల్ ఉండాలని, ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ ఉండాలని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించి కొన్ని వందల జడ్జిమెంట్లలో అది రాసినారు. మరి ఎందుకు అడ్వకేట్ వస్తే అడ్వకేట్ అనేవాడు ఏ అడ్వకేట్ అయినా ఓతు తీసుకొని న్యాయవాది పని చేస్తాడు. ఎక్కడ పోయి ఇష్టం ఉన్నట్టు చేయరు వాళ్ళు. చట్టము, న్యాయము, ధర్మముని అప్హోల్డ్ చేస్తామని చెప్పి చేస్తారు. అంటే దే ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు అసిస్ట్ ది ఇన్వెస్టిగేషన్, ట్రయల్. అంటే కోర్టును కూడా వాళ్ళు అసిస్ట్ చేసేది ఏంటంటే ధర్మం జయించాలని చేయాలి, అంతే. అది ఓత్ తీసుకొని చేస్తాం. అట్లాంటి అడ్వకేట్లను రాకపోతే ఆ అడ్వకేట్ అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అయినా, మరి ఆఫీసర్ ఆఫ్ ద కోర్టును ఎందుకు ప్రివెంట్ చేస్తున్నారు? మేము చివరికి అడిగినాడు, కేటీఆర్ గారు అడిగినారు, మేము అడ్వకేట్ని అలో చేయమని కాగితం మీద రాసి ఇవ్వండి అని అన్నారు. ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఏసీబీ ఆఫీస్లోకి రానియలేదు. ఒక అడ్వకేట్ అన్న మీరు ఒక అడ్వకేట్ని తీసుకురండి అని అంటే ఓకే, మేము ఓకే అన్న. మేము అది కూడా లేదు, రోడ్డు మీద ఆపేసేసారు. అంటే అది చట్టభద్రత అన్నా సార్. అంటే ఇప్పుడు అడ్వకేట్ను ఇప్పుడు ఎంక్వైరీ చేసేటప్పుడు విచారణ జరిపించేటప్పుడు అడ్వకేట్ పక్కకుంటే అది న్యాయమైందేనా? తప్పనిసరిగా అడ్వకేట్ పక్కన ఉండడంలో తప్పు లేదండి. అడ్వకేట్ విల్ బి మేడ్ టు సిట్ ఎట్ ఏ డిస్టెన్స్, ఒక 5 గజాల దూరంలో అట్లా కూర్చోబెడతారు. తర్వాత అతన్ని ఏదైనా ఇబ్బంది పెట్టి, ఇది మామూలుగా చెప్తా ఉన్నాను, కేటీ రామారావు గారి సంబంధంతోనే కాదు, మామూలుగా ఒకవేళ అతన్ని కనుక బలవంతం పెట్టేసేయడము, లేకపోతే అతని మీద కొంత థ్రెటనింగ్ సిచ్యువేషన్ కనుక కనిపిస్తే అప్పుడు అడ్వకేట్ పోలీస్ ఆఫీసర్తో మీరు ఇలా చేయొద్దు అని రాతపూర్వకంగా ఇవ్వచ్చు, మౌఖికంగా తెలియజేయవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. దానికోసమే అడ్వకేట్ ఉంటాడు. అడ్వకేట్ ఏం చెప్తాడు? చట్టబద్ధంగా పోండి, మీరు చట్టవిరుద్ధంగా చేయొద్దు అని అంటారు. అది వారికి తెలియజెప్పే కార్యక్రమం చేస్తారు. తద్వారా ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రాపర్గా జరుగుతుంది, రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ప్రాథమిక హక్కులు ఏదైతే నిర్దేశించినా వాటి ప్రకారం జరగాలనే కోరికతోనే
భద్రత కోసమే అడ్వకేట్ని రమ్మని అంటారు. అది లేకపోతే ఇప్పుడు మన జరిగింది కదా లగచర్ల ఇన్సిడెంట్లో ఆయన నరేందర్ రెడ్డి గారు ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వేసేసినారు. వేసేసి అది కోర్టుకు పోయేదానికి ముందే ప్రెస్కి పోతుంది. మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఈ ప్రతిష్ట అనేది పరువు ప్రతిష్ట అనేది మా ఉట్టిగా రాదండి, ఎంతో కష్టపడితే వస్తుంది. అట్లా వచ్చిన దాన్ని ఈ రకంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది, దానికి ఇంజురీ కలిగే అవకాశం ఉంది కాబట్టినే అడ్వకేట్ని తీసుకొని పోవాల్సి వచ్చింది. అడ్వకేట్ని లోపలికి రానియండి, తర్వాత కేటీఆర్ గారిని లోపలికి రానియండి, స్టేట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు మేము వాయిదా అడుగుతూనే మేము చెప్పాము, మీరు వాయిదా ఇవ్వకపోతే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయండి అనేది చెప్పాము. మీరు అసలు లోపలికి ఎందుకు రానియలేదు? లోపలికి తీసుకుంటే ఏమవుతుంది? మీ వందల మంది పోలీసులు ఉన్నారు, ఒక్క అడ్వకేటు ఒక కేటీ రామారావు గారు ఇద్దరు లోపలికి వస్తే ఎవరికేం నష్టము అంటే మీకు నాకు అనిపిస్తుంది. మినిమం మీరు అక్కడ ఆఫీస్ దగ్గరికి పోతే కూడా మిమ్మల్ని లోపలికి రానియకుండా అంటే మినిమం మెట్ల గిడ ఎక్కనియాలే కాదండి. మమ్మల్ని దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంచినారు, 100-200 మీటర్ల దూరంలో ఉంచినారు ఆ బిల్డింగ్కి. అసలు ఆ ఎంట్రీలోనే, ఆ లేన్ ఎంట్రీలోనే, ఆ సందు ఎంట్రీలోనే మమ్మల్ని ఆపేసేసినారు. మేము బతిలాడినాము, చెప్పాము మీరు ఈ లెటర్ తర్వాత ఈ లెటర్ తీసుకోండి అని చెప్పాము. లెటర్ తీసుకున్నారు, పంపించేశారు. మేము వెళ్ళి రాలేదండి, మేము కోఆపరేట్ చేయడానికే, మేము లోపలికి పోవడానికే మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళే అడ్వకేట్ నెపం పెట్టి లోపలికి రానియలేదు. ఇది వాస్తవం జరిగింది అక్కడ. ఇది సార్ హైకోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది, ఫార్మా ఈ రేస్ కేసు. మళ్ళీ ఇప్పుడు మీకు విచారణకు రమ్మని చెప్పారు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రెస్టేజ్గా ఎందుకు తీసుకుంటుంది ఈ కేసును? అది మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రిని, చీఫ్ మినిస్టర్ని, డీజీపీని, ఏసీబీ డీజీని వీళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. నాకేం తెలుస్తుందండి? నాకు తెలిసిందంతా కూడా అక్కడ జరిగింది చూసినాను. మీరు చూసినారు కదా. ఇది చట్టబద్ధంగా నడుస్తలేదనేది మాత్రం నాకు తెలుసు. అడ్వకేట్ని అలో చేయకపోవడం మాత్రం చట్టవిరుద్ధం, ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఇది పరిస్థితి. అంటే అక్కడ మేము విచారణకు సహకరించడానికి పోతేనే మా కేటీఆర్ ఒక అడ్వకేట్ను పంపించాలి అని చెప్పేసి కోరినా కానీ అక్కడ స్పందించకుండా కావాలని మమ్మల్ని అక్కడి నుంచి కనీసం ఆఫీస్ దగ్గరికి రానియకుండా మమ్మల్ని బయటకు పంపించారు అని చెప్పేసి మనతో అడ్వకేట్ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.